బెజవాడకు ఒక పెద్ద షాక్. వాస్తవంగా ట్రాఫిక్తో నానా తిప్పలు పడాల్సి వస్తుంది. మొన్న దసరా అప్పుడైతే మామూలుగా కాదు, ఇప్పుడు రోజు కూడా దారుణమైన కష్టం అవుతుంది. ఒకప్పుడు 1 టౌన్లో కష్టపడేవాడు, ఇప్పుడు ఊరంతా కష్టమైంది. 2 టౌన్లోకి వస్తే ఇబ్బంది ఉండేది కాదు. ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డు విస్తరించాక బాగానే ఉండేది. ఇప్పుడు దారుణం ఉంది. ఈవెన్ బీఆర్టీఎస్ రోడ్డు కూడా నిరంతరం ట్రాఫిక్తో చచ్చిపోవాల్సి వస్తుంది. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. దీనికి పరిష్కారంగా ఎలివేటెడ్ వంతెన ఒకటి ప్లాన్ చేస్తే అది కాస్త ఇప్పుడు బ్రేక్ పడింది. మహానాడు కూడలి నుంచి రామవరప్పాడు రింగ్, ఎనికేపాడు కూడలి, నిడమానూరు కూడలి వరకు హైవేలో నిత్యం అత్యంత వాహన రద్దీ ఉంటుంది. ఉదయం సాయంత్రం కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోతుండేటువంటి ప్రదేశం అది అందరికీ తెలిసిందే. విజయవాడ నగరం మీదుగా వెళ్లే వాహనాలు ఈ ప్రాంతంలో ట్రాఫిక్ నరకం చూస్తున్నారు. ఇక్కడ ఎలివేటెడ్ వంతెన నిర్మిస్తే ట్రాఫిక్ కష్టాల పరిష్కారం ఉంటుంది. సాధారణంగా ఏదైనా నగరం మీదుగా వెళ్లే హైవేకి బైపాస్ నిర్మించి వాహనాలు మళ్లించినప్పుడు పాత హైవేని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారు. ఆ సమయంలో 1 టైం ఇంప్రూవ్మెంట్ కింద పాత హైవేను ఎన్హెచ్ఏ అభివృద్ధి చేసి అప్పగిస్తుంది. విజయవాడ నగరం మీదుగా వెళ్తున్న చెన్నై కోల్కతా హైవేలో వాహనాలను కాజా నుంచి చెనౌటుపల్లి వరకు నిర్మించిన విజయవాడ పశ్చిమ బైపాస్కి త్వరలో మళ్లించబోతున్నారు. అంటే కాజా నుంచి మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ నగరం, గన్నవరం మీదుగా చెనౌటుపల్లి వరకు ఉన్న ప్రస్తుత హైవేను మున్ముందు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేస్తారు. 1 టైం ఇంప్రూవ్మెంట్ కింద మహానాడు కూడలి నుంచి నిడమానూరు వరకు హైవే మీద వంతెన నిర్మించే వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం కోరచ్చు. ఇప్పటి నుండే దీని మీద ఒత్తిడి తీసుకురావాలంటూ ఈనాడు హైలైట్ చేసింది. అసలు అక్కడ అతిపెద్ద మోసం, అన్యాయం జరిగింది ఏంటంటే, బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ అన్నటువంటిది కృష్ణలంక మీద నుంచి డైరెక్ట్గా రామవరప్పాడు దాకా వెళ్ళాలి. దాని కాస్త నోవాటెల్ దగ్గర బ్రేక్ చేశారు. ఎక్కడం కూడా అక్కడి నుంచి పెట్టారు. అసలు అదే అత్యంత దుర్మార్గం. హోటల్ కోసం బెజవాడని నాశనం చేశారనాలా, లేకపోతే తెలివి తక్కువ ప్లాన్తో చేసుకొచ్చారనాలా. అక్కడ దాకా అసలు ట్రాఫిక్ వచ్చేదే రామవరప్పాడు జంక్షన్ అయితే, ఇక్కడ హెల్త్ యూనివర్సిటీ దగ్గరలో ఇది పెట్టడం ఏంటి, డౌన్లో పెట్టడం ఏంటి, అక్కడ దిగాక ఫ్లైఓవరు మళ్ళీ ట్రాఫిక్లో కొట్టుకు సావాల్సి వస్తుంది. అసలు అది ఎందుకు కంటిన్యూ కానివ్వలేదు? అప్పుడు చెప్పుకొచ్చారు కదా కేసినేని నాని కూడా. అట్లాంటి సిచ్యుయేషన్ ఇప్పుడు ఫస్ట్ కావాల్సింది మనకి ఆ బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు దించారు. అక్కడ దాని నుంచి ఎక్స్పాన్షన్గా తీసుకెళ్ళి రామవరప్పాడు దాకా తీసుకెళ్ళిపోయింది. ఎట్లా ఇప్పుడు కనకదుర్గ ఫ్లైఓవర్ ఎట్లయితే ఇట్లా తిరుగుతుంది, అట్లాగే పాల ఫ్యాక్టరీ దగ్గర ఫ్లైఓవర్ అయితే ఇట్లాగ వస్తుంది. కబేళ దగ్గరికి అట్నుంచి ఇటు పాల ఫ్యాక్టరీ వైపుకి ఒక రూట్ ఉంది, అటు లెఫ్ట్ సైడ్ పాముల కాలం వైపు ఒక రూట్ ఉంది, ఆ ముందుకు పోతే సింగనగర్ వైపుకి ఒక రూట్ ఉంది. అట్లాగా ఇక్కడ ఏర్పాటు చేయాల్సి ఉంది. అలా చేస్తే మాత్రమే ట్రాఫిక్ కంట్రోల్ ఉంటుంది. విజయవాడ విషయంలో మాత్రం స్వార్థాన్ని వీడి సీరియస్ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంది.